ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొక సమయంలో మమ్మలను సంఘంగా కూర్చి మిమ్మల్ని మహిమపరిచే పిల్లలుగా తండ్రి, మిమ్మల్ని సేవించే విధముగా మమ్మల్ని కూర్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడుకుని ఉంటారో అక్కడ మీరు ఉంటారు. అలానే మేము ఒంటరిగా ఉన్నా కూడా మీరు ఉంటారని నేను నమ్ముచున్నాను తండ్రి. ఏది ఏమైనప్పటికీ మీ పిల్లలుగా మీకోసం బ్రతికి మీరున్న ఆ మహాలోకానికి రాగలిగే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ మా ప్రభువు, మా రక్షకులు, మీ ప్రియకుమారులని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈరోజు చెప్పబోయే పాఠం అంతరించని అందం ఉన్నదా. మళ్ళా చెప్తానండి, అంతరించని అందం ఉన్నదా. ఒక్కొక్క వారం ఒక్కొక్క పాఠం మీరు వింటూనే వస్తున్నారు. ఎందుకని మేము పాఠాలుగా ప్రబోధిస్తున్నాము దేవుని మాటల్ని అంటే, స్కూల్లోకి వెళ్తున్నటువంటి పిల్లలు ఏ విధంగా అయితే మరి టీచర్స్ దగ్గర పాఠాలు నేర్చుకుంటారో, లేదంటే మన పిల్లల్ని బడికి పంపించినప్పుడు వాళ్ళు మరి మన పిల్లలైన వారు ఏవి నేర్చుకుంటున్నారో మనం అడగకుండా ఉండం. ఎరా ఈరోజు పాఠం ఏం చెప్పారా అంటే పిల్లల్ని పలానా పాఠం చెప్పారమ్మా అంటారు. అలానే కొంతమంది తల్లిదండ్రులు అయితే అసలు ఏం చెప్పారని కూడా అడగరు. వాడు ఏం చెప్పినా కానీ వినేసి వచ్చి ఆడుకుంటాడు అంతే. అలాంటోడు పబ్లిక్ ఎగ్జామ్ పెట్టారనుకోండి 10th క్లాస్లో, ఫెయిల్ అయిపోయి రోడ్లెంబడి తిరుగుతాడు. అంతే కదా. ఇప్పుడు అందరూ కూడా పిల్లలు ఎలా ఉన్నారంటే, చేతుల్లో మొబైల్ ఫోన్ లేనిదే ఎవడు ఉన్నట్లా. మొబైల్ ఫోన్ ఉంటేనే మాట వింటున్నాడు, మొబైల్ ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తున్నాడు. మొన్న ఈ మధ్యన విన్న వార్త ఏంటంటే, తండ్రి కటింగ్ వేయడానికి కటింగ్ షాప్కి తీసుకెళ్ళాడు బిడ్డని. తీసుకెళ్ళి కటింగ్ వేయమన్నాడంట. వాడు అన్నాడంట, నాకు స్టైల్ కటింగ్ వేయమన్నాడంట. స్టైల్ కటింగ్ అంటే ఎలా? ఈ చెంప తీసేసి పైన మాత్రమే కుప్పలాగా ఉంచడం, అది స్టైల్ అన్నమాట. ఇప్పుడు స్టైల్ అదే కదా. లేటెస్ట్ ఫ్యాషన్ ఏంట్రా అంటే, ఇటువైపు కటింగ్లు తీసేస్తాడు, పైన మాత్రమే కుప్పలాగా ఉంచుకుంటాడు. ఆ కటింగ్ వేయలేదని వాళ్ళ నాన్న అన్నాడంట, అరే బాబు వీడికి అంటకత్తి వేసారా అన్నాడంట. అంటకత్తి వేసినంత వరకు బాగానే ఉన్నాడు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా? ఊరి పెట్టుకుని చచ్చిపోయాడంట. నాకు అంటకత్తి వేస్తావా అని చెప్పి ఫ్యాన్కి ఉర్రి పెట్టుకొని చచ్చిపోయాడు. అంటే ఎంత ఇదిగా ఉందో సమాజం చూడండి. అంటే పిల్లలు తల్లిదండ్రుల మాటలు కూడా వినేటువంటి పరిస్థితుల్లో లేరండి. ఏదైనా వాళ్ళ అన్నది చేయకపోతే, వాళ్ళు చేసింది మనం ఊరుకోకపోతే ఖచ్చితంగా వాడు చచ్చిపోవడమో లేకపోతే తల్లిదండ్రులను చంపడం ఏదోటి జరుగుతుంది అంతే. అంటే ఎలా ఉన్నారు పిల్లలు అంటే, స్టైల్ అంటే ఫ్యాషన్కి అలవాటు పడిపోయారు సమాజాన్ని. అందుకే స్త్రీలు కూడా మరి అందాన్ని సమాజానికి చూపించడానికి అనేక విధాలుగా మరి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎలాగంటే, పైన తల దగ్గర నుంచి, ఇదేంటి పురుషుడు కటింగ్ చేసుకున్నాడంటే అదొక అందం, ఇదేంటి స్త్రీలు చివర్లు కూడా కట్ చేసుకుంటున్నారు ఈ మధ్య. అరే ఇదో స్టైల్ ఉందా స్త్రీల కంటే, ఇదో స్టైల్ అయిపోయిందండి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే చివర్లు కట్ చేసుకుంటున్నారు. చివర్లు కట్ చేసుకుని ఈ అందాన్ని సమాజానికి చూపించాలి. నేను అలాగే ఒక అమ్మాయి అంటుంది నేను టీవీలో, ఒక అమ్మాయి అంటుంది, ఏమంటుంది తెలుసా? అమ్మ నువ్వు ఈ ఫ్యాషన్ షోకి ఎందుకు వచ్చావమ్మా అని అడిగితే ఆమె ఏమంటుందో తెలుసా? ఈ అందాన్ని సమాజానికి చూపించడానికండి.
మగవాడు చూడని అందం నాకు ఎందుకండి? ఈ అందాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? సమాజాన్ని చూపెట్టడానికే, ఈ పురుషులకి చూపెట్టడానికే నా అందాన్ని ఇచ్చాడు దేవుడు అనేటువంటి వారు లేకపోలేదు. సమాజంలో ఇలాంటి వారు కూడా ఉన్నారు. అంటే సమాజంలో ఇలాంటి వారు కూడా అందాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. అద్దం దగ్గరికి వెళ్తారండి. అద్దం దగ్గరికి వెళ్ళి ఎవరైనా కానీ మిమ్మల్ని గనక కాస్తంత ఏంటమ్మా మొఖం కొద్ది ముడతలడినట్టు ఉంది అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? అరే నా ముఖం ముడతలాడిందా? ఆ ముఖానికి ఏం క్రీమ్ రాయాలి, ఏం రాస్తే బాగుంటుంది, అక్కడి నుండి స్టార్ట్ అవుతుందండి. అందం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసా? తల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇదిగో పాదాల వరకు అందం చేసుకుంటూనే ఉన్నారు. ఎలాగో చెప్పనా? మొదట కనురెప్పలకి చూసారు ఐబ్రోస్ చేయించుకుంటారు స్త్రీలు. ఐబ్రోస్ అంటే పైన. ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్లు కూడా ఆడపిల్లలకి ఏం చేయించేస్తున్నారో తెలుసా? ఐబ్రోస్ చేయిస్తున్నారు. అందంగా కనపడాలి మా పిల్ల. పోస్టర్లోను మరి పత్రికల్లోను ఎందులోనైనా సరే అందంగా కనపడాలి. నొసల కాన్ నుండి తర్వాతకు వచ్చి ముక్కు. ఈ ముక్కు పోగులు చూసారా ఎలాంటి పోగులు పెడుతున్నారు? మనం చూడలేనటువంటి పోగులు కూడా పెడుతున్నారు. ఇంత కాడలు ఎందుకండి? చిన్న ముక్కు కూడా పెట్టుకుంటే అది ఒక అందం. ఇదేంటి కాడల్లాగా ఏలాడాయి కూడా పెడుతున్నారు ఈ మధ్య. పోనీ ఆడవాళ్ళు చేయించుకున్నారంటే అది ఒక అందం అండి. కానీ మగవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? చెవులీలు కుట్టించుకుంటున్నారు. ఇది ఎక్కడ ఫ్యాషన్ ఒకసారి చూడండి. అంటే పురుషులు కూడా చెవులీలు కుట్టించుకుంటున్నారు, చెవుడు కాడ. ఇది ఎక్కడ ఆశ్చర్యం చూడండి ఒకసారి. చెవులకు కాడలు, తర్వాత ముక్కులకు ముక్కు పొడకలు, తర్వాత పెదాలకి లిప్స్టిక్స్ రంగులు. పెదాలకి లిప్స్టిక్ రాయినటువంటి స్త్రీ అంటూ ఎవరో లేరండి. 6 ఏళ్ల పాప దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలోళ్ళు కూడా లిప్స్టిక్లు రాస్తున్నారు ఈరోజు. మీరు చూసారో లేదో? సమాజంలో కనబడుతున్నారు. 60 ఏళ్ళ ముసలోళ్ళు. మనకు సినిమాల్లో తెలుసు కదా, నిర్మలా ముక్కది అంటారు కదా, ఆమె కూడా లిప్స్టిక్లు రాసుకొని వస్తుందా లేదా? మనం చూస్తున్నాం కదా. సీరియల్స్ రోజు చూడకుండా మనం తెల్లారదు. ఆ సీరియల్స్ లో వేసే వేషధారణలు అన్ని కూడా ఏం చేస్తున్నారు స్త్రీలు? లిప్స్టిక్లు వేస్తున్నారు, రంగులు పోస్తున్నారు. మొన్న ఆ మధ్య పవిత్ర అనేటువంటి ఒక సీరియల్స్ తీసేటువంటి ఒక ఆవిడ చనిపోయింది యాక్సిడెంట్ లో చనిపోయింది. ఆవిడ ముఖం అంతా మచ్చలేనండి, నల్ల మచ్చలు. కానీ సీరియల్స్ లో ఎలా కనపడిందో తెలుసా? ఈమెంతే అందగత్తి ఎవరు లేరేమో అనుకునే విధంగా తయారైంది. అరే 55 ఏళ్ళు ఉన్నటువంటి స్త్రీ ఏంటి ఇంత అందంగా ఎలా కనబడుతుంది? ముడతలు కూడా కనబడకుండా ఎలా కనబడుతుందంటే మొహానికి పూసుకునేటువంటి క్రీములు. ఇప్పుడు నల్లగా ఉన్నాడు కూడా తెల్లగా మారిపోయేటువంటి క్రీములు వచ్చేసినాయి. ఎంత మసిగా ఉన్నా కూడా ఆయన్ని తెల్లగా మార్చేసేటువంటి క్రీములు వచ్చేసినాయి సమాజంలోకి. ఆడి తెల్లగా మారడో తర్వాత సంగతి. మొన్న ఈ మధ్యనే ఒక 6th సెన్స్ అని ఒక సినిమా వచ్చిందండి. ఆ 6th సెన్స్ లో వాడు ఇంజెక్షన్ చేస్తాడు. అంటే వాడు అందంగా ఉన్నాడు అని చెప్పి అందాన్ని పోగొట్టడానికి ఒక ఇంజెక్షన్ చేస్తే అదే ఐ వైరస్ అంట. ఆ వైరస్ ఇంజెక్షన్ చేస్తే ఆడికి ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసి తల ఊడిపోయి మొత్తం ముసలోళ్ళలాగా అయిపోతాడని, గోనోళ్ళలాగా అయిపోతాడు. అంటే సమాజంలో ఇలాంటివి కూడా కనిపెడుతున్నారా అంటే ఉన్నాయి, అలాంటివి కూడా ఉన్నాయి. అందాన్ని అందహీనంగా మార్చేటువంటి మందులు కూడా వచ్చేస్తున్నాయి చూసారా? అంటే అందానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత స్త్రీ తల కాడ మొదలెట్టి చేతులకి గాజులు, మరి ఈ గోళ్ళు ఉన్నాయి కదా, ఈ గోళ్ళకు కూడా ఏం వేసుకుంటున్నారు? నెయిల్ పాలిష్ అంటారు కదా, గోళ్ళ రంగు వేస్తున్నారు కదా. ఇది అయిపోయిన తర్వాత కిందకు వచ్చాక వడ్డానం. ఏమండి వడ్డానం కొనండి అంటది భార్య భర్తని. ఒకవేళ వడ్డానం కొనపోయారా
మీ అంతే అంటే చూస్తాను, ఇంటికి రండి తర్వాత చెప్తానంట. చచ్చినట్టు వెళ్ళి ఆడికి వచ్చేది 10,000 జీతం అయినా కూడా దాచిపెట్టి మెళ్ళో నెక్లెస్, లేదంటే మెళ్ళో నాంతాడు. ఇప్పుడు నాంతాడు లేని స్త్రీ అంటే ఎవరూ లేరండి. నేను నిజంగా చెప్తున్నాను. ఇది వరకే మామూలుగా ఒక పసుపు తాడు కట్టేసుకుని అలానే ఉండేవారండి పాపం. ఇప్పటికీ ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ భర్తను కూడా ఇబ్బంది పెట్టి మెళ్ళలో తాడు తెచ్చేదాకా ఊరుకోకపోతే మరి అటువంటి స్త్రీని ఏమన్నారండి? ఓకే, మెళ్ళలో తాడు అయిపోయింది కదా, తర్వాత కిందకు వచ్చిన తర్వాత పట్టీలు, మళ్ళీ కాళ్ళ ఏళ్ళకు కూడా గోల్డ్ రంగు. ఒక గోల్డ్ రంగు అయితే బాగున్నాం, మళ్ళీ దానికి వేయలేనటువంటి గోల్డ్ రంగులు, ఎరుపు, పసుపు, పచ్చ, అన్ని 7 రంగులు ఏదైతే ఉన్నాయో ఆ 7 రంగుల కంటే మించిపోయిన రంగులు వేస్తున్నారు. మళ్ళీ తల్ల పూలు. ఈ మధ్యన తల్ల పూలు గురించి ఒక సెన్సేషనల్ టాపిక్ జరిగింది. షాలేం రాజు గారు అని ఒక ఆయన, పాస్టర్ గారు, ఆయన ఏమన్నాడంటే పూలు పెట్టుకున్న వాళ్ళు వ్యభిచారులతో సమానం అన్నాడు. పూలు పెట్టుకున్న వాళ్ళు వ్యభిచారులతో సమానం అన్నాడు. దానికి పెద్ద రచ్చ జరిగింది సోషల్ మీడియాలో. పూలు పెట్టుకున్న వాళ్ళు నిజంగా వ్యభిచారులతో సమానమా? నిజంగా చెప్తున్నానండి ఒక విషయం. ఇప్పుడు ఈ అందాలన్నీ ప్రకృతిలో ఉన్నాయి కదా, పూలు కానీ, లేదంటే స్త్రీలు పెట్టుకునే కుంకుమ కానీ, పసుపు కానీ, ఏదైనా సరే ప్రకృతిలో ఉన్నాయి అంటే ఎందుకు ఇచ్చినట్టండి? అన్ని మనం పెట్టుకోవడానికి ఇచ్చాడా, లేదంటే వాటిని చూసి ఆనందించి వదిలేయడానికి ఇచ్చాడా? మనం పెట్టుకోవడానికే కదండి. పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. పూలు పెట్టుకోవచ్చు, రంగులు వేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు. కాకపోతే లిమిట్, ప్రతిదానికి లిమిట్ ఉంది కదా. ప్రతిదానికి లిమిట్ ఉంది. లిమిట్ అంటే ఏంటి? అవధులు ఉన్నాయి. ఎక్కడ వరకు ఉండాలో అక్కడికే ఉండాలి. ఇప్పుడు భార్య భర్తని ఏవండి అంటే బాగుంది. పాతకాలంలో యజమానుడా సార్ అనేవారు, అయ్యా, బాబు, నాయన. లేదంటే భర్తను ఏమనేవాళ్ళు అండి? ఏమయ్యా అనేవాళ్ళు. ఏమండి, ఏమయ్యా అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఎలా పిలుస్తున్నారు? ఏంట్రా బాబా, ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సమాజం. అంటే అభివృద్ధి చెందడం అంటే ఇదేనా అంటే ఇదేనేమో అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఏవండి అనే చోటు నుండి ఎక్కడికి వచ్చింది? ఏంట్రా అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది భర్త పరిస్థితి. ఇదివరకే నాన్నగారిని నాన్నగారు అనేవారు. ఇప్పుడు ఏమంటున్నారు? డాడ్ అంటున్నారు కొంతమంది అయితే డా అని ఆపేస్తున్నారు అంతే. నాన్న అని పిలిస్తే అంత మధురంగా ఉంది, నాన్న అని పిలవకోకుండా డాడ్ అని పిలుస్తున్నారు. మమ్మీని మమ్మీ అంట్లా, మామ్. చూడండి ఎలా ఉందో. అంటే ఎంత బాగా పిలుస్తున్నారో చూడండి. భర్త భార్యని ఎలా పిలుస్తున్నాడు? ఒకప్పుడు ఏమమ్మా అని పిలిచేవాడు. ఏమమ్మా కాడ నుండి ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఏమే కాడకు వచ్చింది, ఓసే కాడకు వచ్చింది. ఇప్పటికి ఓసే. చూడండి ఎలాంటి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు సమాజంలో ఉన్నవాళ్ళు. కానీ దేవుడు చెప్పే జ్ఞానం అలా ఉండదండి, అలా ఉండదు. అందుకనే అందం అంతరించకుండా ఉండాలి అంటే, అంతరించని అందం ఉందా, అంతరించిపోయే అందం ఉందా అంటే దేవుడు బైబిల్లో మనకి చూపెడుతూ ఒక మంచి మాటను చూపించాడండి. దాన్ని చదువుకునే ముందు, అలాగే మనకి మిస్ ఇండియా అనే ఒక ఆవిడ ఉంది, ఐశ్వర్యరాయ్, తెలుసు కదా. ఆమె మిస్ ఇండియా. ఎవరికి మిస్ ఇండియా? ఇప్పుడు చూడండి, క్యాట్ వాక్ అని చక్కగా స్టేజీల మీద నడుస్తూ వస్తుంటారు, తెలుసు కదా. దాన్ని ఏమంటారు? క్యాట్ వాక్. పిల్లి ఎలా నడుస్తుందో అలా నడిస్తే కూడా అది కూడా అందమే. దానికి గిఫ్ట్లు, యూనివర్సల్ గా వచ్చేటువంటి అందం అని, లేదంటే ఏది వరల్డ్ వైడ్ గా వచ్చేటువంటి అందం అని,
లేదంటే మిస్ ఇండియా, ఇండియా అందమని, మిస్ వరల్డ్ అంటున్నారు, మిస్ యూనివర్స్ అంటున్నారు. చూడండి, అంటే అందాన్ని ఎవరికి చూపెడితే బాగుంటది? లోనున్న భర్తకు చూపెడితే బాగుంటది. అంతే కదండి, దేవుడు చెప్పింది అదే. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఏంటయ్యా అంటే భర్త అందాన్ని భార్యకి చూపెట్టాలి, భార్య అందాన్ని భర్తకు చూపెట్టాలి. అంతేగాని నువ్వు షికారులు తిరగడానికి కాదు నీకు అందం ఇచ్చింది. నీకు అందాన్ని ఇచ్చింది దేవుడు. షికారులు కొట్టి వాడిని ఈయన్ని లీక్ ఎవరిని ప్రేమించి లోనకి తీసుకొచ్చి ఇంట్లో పెంట పెడతామని కాదు. ఇప్పుడు ప్రేమలోటి ఎక్కువైపోయినాయండి. ఈ అందాన్ని చూసి ఏరా నువ్వు ఎందుకు ప్రేమించారా అమ్మాయిని అందాం అనుకోండి, కుర్రోడిని మీ అబ్బాయి అనుకోండి, ఎందుకు ప్రేమించా? అమ్మా నా కళ్ళతో చూడవే దాన్ని. ఏంటి 7 కళ్ళతో చూడాలంట. అదేంట్రా నా కళ్ళతో చూస్తే అలా కనపడుతుంది, పళ్ళేమో ఎత్తుగా ఉన్నాయి, జుట్టేమో పిలక, ఇదేంట్రా అలా ఉంది, ముక్కు చూస్తే వంకర, మాట చూస్తే నత్తి, ఏంట్రా అమ్మాయిని ప్రేమించామన్నాడు. నువ్వు చేయి నా కళ్ళతో చూడవే బాబు, నీ కళ్ళతో చూస్తే అలాగే కనపడద్ది, నా కళ్ళతో చూస్తే నాకు ఆ అందం ఏంటో తెలుస్తుంది అంటాడు. అంటే వీడి కళ్ళతో చూస్తే అందంగా ఉంది, మన కళ్ళతో చూస్తే అందంగా లేదు. ఇలాంటి దాన్ని తీసుకొచ్చాడు ఏంట్రా అంటారు కొంతమంది. అందంగా ఉంటాడు వాడు, ఎర్రగా ఉంటాడు, బుర్రగా ఉంటాడు, 6 అడుగులు ఉంటాడు, ప్రభాస్ లాగా ఉంటాడు, లేదంటే మహేష్ బాబు లాగా ఉంటాడు. అయినా ఆడు మనం చూసామనుకోండి, ఆడికి ఈ అమ్మాయిని తీసుకొస్తే నచ్చదు అనుకుంటాం. ఇటు పక్కన నుంచో పెడితే ఆడికి ఆ అమ్మాయి నచ్చిద్ది, ఏమి బాగోని అమ్మాయి నచ్చిద్ది, పళ్ళెత్తి అమ్మాయి నచ్చిద్ది, వంకరగా నడిచే అమ్మాయి నచ్చిద్ది అడిగి. అదేంటంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మొట్టమొదటిగా వచ్చినటువంటి సైట్ ఏంటంట ఈ కళ్ళజోడు పెట్టుకుంటున్నాం కదా, ఎందుకు కళ్ళు కనబడట్లా, దూరంగా ఉన్నాయి కనబడట్లా, కొంతమంది దగ్గరగా ఉన్నాయి కనబడట్లా. నాకు నేను ఎందుకు పెట్టుకున్నానంటే దూరంగా ఉన్నాయి నాకు కనబడం, కొంతమందికి దగ్గరగా ఉన్నాయి కనబడం. ఇదో ప్రాబ్లం అదో ప్రాబ్లం. దూరంగా కనపడేమో లాంగ్ సైట్ అంటారు, దగ్గర కనపడేమో షార్ట్ సైట్ అంటారు. ఇదేంటి కళ్ళే పనికి సరిగ్గా కనపడట్లేదు అంటే దూరంగా ఉంటే కనపడం, దగ్గరగా ఉంటే కనపడం. ఇదేంటి అంటే చిన్నపిల్లలకు కూడా సైట్లు వచ్చేస్తున్నాయి ఈ మధ్య. ఎందుకు వచ్చేస్తున్నాయి అంటే కళ్ళతో చదవాల్సిన దాన్ని చదవకోకుండా చదవకూడని వాటిని చదువుతున్నాడు, చూడకూడని వాటిని చూస్తున్నాడు. నైట్ అంతా ఏంటో సెల చూసేస్తున్నాం అన్నాం అనుకోండి, ఏంటో లేవే చూస్తున్నాను. ఇప్పుడు మీకు అంతేంటి వివరాలు, ఏదో చూస్తున్నాను, చాటుకి వెళ్ళిపోతాడండి, ఎక్కడికి డాబా మీదకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏంటేంటో సైట్లన్నీ ఓపెన్ చేస్తాడు. మనకు తెలియదు ఏం ఓపెన్ చేస్తున్నాడు. సరే తీరా వాళ్ళ డాడీ చూశాడంట, ఒకటి విషయంలో జరిగింది ఇలా. వాళ్ళ డాడీ తీసుకుని ఫోన్ చూస్తున్నాడంట. ఏం చూసారో రాత్రి అంటే చెప్పట్లేదంట. వాళ్ళ నాన్న కొద్ది చదువుకున్నాడు కాబట్టి ఫోన్లో క్రోమ్లోకి వెళ్ళాడు, క్రోమ్లోకి వెళ్ళి హిస్టరీ ఓపెన్ చేశాడు. ఆడికి తెలియలే అప్పటికి హిస్టరీ ఉంటుంది అన్న సంగతి తెలియలే. తెలిస్తే అప్పుడే డిలీట్ చేసేవాడేమో. హిస్టరీని చూశాడంట. ఏంట్రా ఫారెన్ వీడియోలు అని చూస్తున్నావు ఏంట్రా అని చెప్పి కొట్టడానికి వెళ్ళాడంట. కొట్టడానికి వెళ్తే నువ్వు నన్నే కొడతావా, అసలు నీ అంతేంటో చూస్తానన్నాడు. అంతేంటో చూస్తానని ఏం చేశాడో తెలుసా, తండ్రిని అడ్డంగా నరికేశాడు. ఓన్ ఎందుకురా చెత్త వీడియోలన్నీ ఎందుకు చూస్తున్నావు అన్నందుకు. ఇప్పుడు అందరు చూడండి వీడియోలో కూడా ఏం చూస్తున్నారో తెలుసా, జబర్దస్త్ అంట. జబర్దస్తేనా చూసేది? ఎందుకంటే మనిషి అంట నవ్వాలంట, దేవుడు నిన్ను చూసి నవ్వుకుంటున్నాడు. అది మానేసి ఈడు నవ్వుకోవడానికి జబర్దస్త్ పెట్టుకుంటున్నాడు. ఆ జబర్దస్త్లో వచ్చే అన్ని కూడా ఏంటంటే ఏం పంచులో తెలిసాయని డబల్ మీనింగ్ పంచులండి, స్త్రీల మీద పంచులు, అన్ని స్త్రీల మీదే. ఈడు ఆడింగోడు వేషం వేస్తాడు, ఈడు మగోడే కానీ ఈడు ఆడింగోడు వేషం వేసి అర్రే ఏంట్రా ఆడింగోడు వేషం వేసామంటే అసలు మనం ఆడింగోడు చీర కట్టుకుని రోడ్డు మీద వెళ్ళమంటే వెళ్తామంటే వెళ్ళాం, మనకు సిగ్గు మన పురుషులకైతే. కానీ ఆడింగోడు వేషం వేసుకొని
ఏంటి ప్రపంచంలో 3 కోట్ల మంది చూస్తున్నటువంటి ఈటీవీ ఛానల్లో చూపిస్తున్నారు. చూడండి మరి ఎలా మారిపోయిందో సమాజం. అందాన్ని ఎలా చూపించాలా అని ఒక్కొక్కరు పోటీ పడిపోతున్నారండి. ఆడవాళ్ళు పడితే అదొక అందం అండి. ఆడవాళ్ళు అందం అంటే ఎంత అందంగా ఉన్నావే, ఎవరై నువ్వు, పాట రాసేసాడు ఒకడు. ఎవడో తెలుసా? పాట రాసేసాడు దాని మీద, ఎంత అందంగా ఉన్నావే, ఎవరే నువ్వు. వీడికి తెలియదు కదా ఎవరై నువ్వు అని అడుగుతున్నాడు. తెలియనప్పుడు ఆమె గురించి వీడికి ఎందుకు? చూసారా? అంటే ఎలా మారిపోతుంది అంటే, అందాన్ని ప్రపంచానికి చూపెట్టడానికి ప్రతి ఒక్కరు తాపత్రయపడుతూనే ఉంటున్నారండి. తాపత్రయపడుతూనే ఉన్నారు. అందుకే దేవుడు ఒక అందగాడి గురించి చెప్పాడు చూడండి బైబిల్లో. మీ అందరు బైబిల్ తెరిచి ఒక్కసారి చూడగలిగితే మొదటి సమూయేలు 9వ అధ్యాయం 2వ వచనం. మొదటి సమూయేలు 9వ అధ్యాయం 2వ వచనం. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడండి, యంగర్ మ్యాన్. చూసారా? ఆ మిక్కిలి సౌందర్యవంతుడు అంట. ఆడంత సౌందర్యవంతుడు ఆ సమకాలీకుల్లో ఎవ్వడో లేడు. అప్పుడు ఆయన ఉన్నటువంటి సౌందర్యానికి అప్పుడు సమకాలీకుల్లో ఎవ్వరూ లేరంట. అంత సౌందర్యవంతుడు అంట. ఎవరు? సౌలు గారు. సౌలు ఎవరో తెలుసు కదా? ఇజ్రాయేలులకి మొదటి రాజుగా దేవుడు నియమించాడు. వాళ్ళే కావాలని కోరుకున్నారు, ఇజ్రాయేలులే రాజు కావాలని కోరుకున్నారు. అయితే దేవుడు ఏర్పాటు చేశాడు, బాబు మీకు ఇష్టం వచ్చినట్టే చేస్తానురా, మీకు ఇష్టం వచ్చినట్టే నేను నియమిస్తాను రాజుని. అయితే ఒక ఆయన్ని అభిషేకిస్తున్నాను, మీకు రాజుగా పెట్టుకుంటుంది. ఆయన సౌలు. ఆయన ఎలాంటి అందగాడంటే, అందుకే ఏమన్నాడు, ఆయన యవ్వనుడు అని రాయబడింది. అంటే యవ్వనంలోనే అందం ఉంటుందా అంటే, యవ్వనంలోనే అందం ఉంటుంది. స్వీట్ 16 అప్పుడు ఎలా ఉంటది? అరే భలే ఉందిరా, బొగ్గలు మెరుస్తా ఉంటాయి, బొగ్గ పట్టుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. 16 ఏళ్ళప్పుడు, 16 అప్పుడు, 60 అప్పుడు ఏమనిపిస్తుంది, 60 ఏళ్ళప్పుడు ఏమనిపిస్తుంది? ఈ బొగ్గలే, ముద్దు పెట్టుకునే బొగ్గలే కిందకి జారిపోయి అలాడుతూ ఉంటాయి. అరే అలా ఎందుకు అయిపోయినాయండి? అందుకే పొద్దున్నే పువ్వు పోస్తుంది కదా, ఆ పువ్వును చూడండి ఎలా ఉంటది, నిగ 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 నిగలాడుతూ ఉంటది. అందుకే కోసుకొని జల్లో పెట్టుకుంటాం. సాయంత్రం వచ్చేసరికి వడిలిపోద్ది, దాన్ని ఏం చేస్తాం, బయట పడేస్తాం. స్వీట్ 16 అప్పుడు చాలా అందంగా ఉంది. అరే అంటే 60 ఏళ్ళ ఆవిడ్ని అడుగుతుంటే, మొన్న ఒక 54 ఏళ్ళ ఆవిడ ఏది టీవీలోకి వచ్చి ఒక మాట చెప్తుందండి. అంటే యూట్యూబ్లోనే ఎక్కడో చూసా, నేను ఫేస్బుక్ లోనే ఎక్కడో చూసా. 54 ఏళ్ళ ఆవిడ, నాకు అందమైన యువకుడు కావాలి, అయితే నాకు 3 కోట్ల ఆస్తి ఉంది. ఎంత ఉందంట? 3 కోట్ల ఆస్తి ఉందంట. నాకు ఒక అందమైన యవ్వనుడు, ఓకే అందమైన యవ్వనుడు కాకపోయినా పర్లేదు, నాకంటే కొద్దిగా తక్కువ వయసు వాడే కావాలి. ఎందుకంటే నేను ఒకవేళ ముసల్దాని అయిపోయి నేను చచ్చిపోయాను అనుకోండి, నా బాగోగులు చూసుకోవాలి కదా అతను. అందుకని యవ్వనుడైతేనే బాగుంటది అంటది. అందుకని దేవుడు కూడా ఎవరిని కోరుకున్నాడు? ఆవిడ కోరుకుంటంలో కూడా ఒక రీజన్ ఉందిగా. అంటే 54 ఏళ్ళ ఆవిడైనా కూడా పడుచువాడు కావాలనుకుంది, యవ్వనుడు కావాలనుకుంది. ఎందుకని? ఆమెను చూసుకోవడానికి బాగుంటదని. ఆమెకిలాగే ముసలోడు, ఆమె కూడా అదే అంది. నాకంటే ముసలోడు వచ్చాడు అనుకోండి, నన్ను చూడలేడు, నన్ను పెంచలేడు, నా బాగోగులు చూసుకోడు, కాబట్టి అతను వద్దు. నాకు ఎవడు కావాలంటే యవ్వనుడు కావాలి. 18 ఏళ్ల కాడ నుండి ఒక 35 ఏళ్ల లోపు ఉన్నవాడైతే పర్లేదమ్మ. ఆశకి మితం ఉండాలి కదండి. ఒక యాపిల్ ఇచ్చాం చాలు అనాలా? లేదంటే ఆ బుట్టలో ఉన్న యాపిల్ అన్ని ఇచ్చేయండి నాకే అనాలా? చికెన్ కూర వేసి అన్నం పెట్టామండి, ఒక అడుక్కున్నాడు వచ్చాడండి. అడుక్కునేవాడు మీ ఇంటి ముందు నుంచున్నాడు.
అడుక్కునేవాడికి చికెన్తో అన్నం వేసి ఒక మహా ఇల్లాలు పెట్టింది, ఆయనకి పెట్టింది. తిని వెళ్ళిపోవాలా, ఇదేం కూరమ్మా మటన్ ఉంటే ఏవా అన్నాడు అనుకోండి, ఆయన ఏమంటాం మనం? ఎరా సిగ్గు శరం ఉందేరా నీకు, నీకు వేయడమే ఎక్కువ, మళ్ళీ మటన్ కూర ఉందేం తేమ్మా అంటావా? అంటావా లేదా? అలాగే ఆవిడ కోరుకునే దాంట్లో కూడా కనీసం ఇది ఉండాలి కదండి. ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరు, ఏమి చేయరు, అతనేం కుర్రోడు, ఎలా చేసుకుంటాడండి? కుర్రోడు కావాలని కోరుకుంటుంది. అందుకే ఆశకి కూడా మితం ఉండాలండి. అందుకని సౌలు ఎలాంటి వాడంట? మహా అందగాడంట, సౌందర్యవంతుడు, యవ్వనుడు. అంటే యవ్వనంలోనే అందం అనేది కనబడుతుంది, తర్వాత అంతరించిపోతుంది. దాని గురించి చెబుతూ మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం. పేతురు గారు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం. సర్వ శరీరులు పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండిపోస్తుంది, దాని పువ్వు కూడా సాయంత్రానికి రాలిపోతుంది. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ ఫరెవర్, ఎండింగ్ లేదు. ఫరెవర్ అంటే ఎప్పుడు నిలుస్తూనే ఉంటది. ఏ వాక్యం అంటే ప్రభు వాక్యం. వాక్యం అంటే ఎవరు? మీరు వినే ఉంటారు, యేసుక్రీస్తు వారు. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన్ని మనం చూడలేదు, కానీ నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నాం. ఎలా నమ్ముతున్నాం? యేసుక్రీస్తుని చూడలేదు, బాప్తిజం ఎలా తీసుకోవాలో మనకు తెలుసు అంతే. కానీ యేసుక్రీస్తు వారు ఇలానే బాప్తిజం తీసుకోమన్నారు అనేది కూడా తెలుసు మనకి, కానీ ఆయన్ని చూడలేదు మనం. బాప్తిజం తీసుకున్నాం, క్రీస్తులోనికి వచ్చాం, దేవుని కోసం బ్రతకాలని ఒక నియమాన్ని పెట్టుకుని వచ్చాం. భర్త భార్యల మధ్య బంధాన్ని తెలుసు కదా మనకి. భర్త భార్య పెళ్లి చేసుకునేటప్పుడు నీ కలిమి యందును లేమి యందును బాధ యందును అన్నిటి యందు నీకు తోడై చివరి వరకు, నా మరణం అంతం వరకు నీతోనే ఉంటాను అంటాడు. నా మరణం అంతం వరకు నీతోనే ఉంటాను అంటాడు. చిన్న చిన్న మొహానికి మచ్చలు వచ్చి కొద్దిగా ఆవిడకి ఏమైనా జబ్బు చేసింది అనుకోండి, వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ మధ్యన మా హాస్పిటల్లో డయాలసిస్ పేషెంట్లు, నేను డయాలసిస్ పేషెంట్, 2 కిడ్నీలు పాడైపోయాను. నేను డయాలసిస్ చేయించుకుంటా, వారానికి 3 సార్లు చేయించుకుంటా గవర్నమెంట్ హాస్పిటల్లో. అయితే అక్కడికి వచ్చినటువంటి ఒక వ్యక్తి, అదే డయాలసిస్ చేసుకునేటువంటి వ్యక్తి వివాహం చేసుకున్నాడు. డయాలసిస్ కు ముందు పెళ్లి చేసుకున్నాడు. ఐ మీన్ వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు నీ వ్యాధి యందును బాధ యందును కలిమి యందును లేమి యందును ఉన్నత స్థితి యందును లేని స్థితి యందును అన్నిటి యందు నీకు తోడై నేను నా మరణం అంతం వరకు, అంటే నేను మరణించేంత వరకు నీతోనే ఉంటాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేసి వాణ్ణి చేసుకుంది. క్రైస్తవురాలే మనకులాగా చేసుకుంది. ఆ 2 కిడ్నీలు పాడైపోయి నాకులేని డయాలసిస్కి వస్తున్నాడు. ఇప్పుడు నడవలేకపోతున్నాడు, వీల్ చైర్లో వస్తున్నాడు. ఇంటికి వెళ్ళి వస్తానంది. ఏది? డయాలసిస్ చేయించుకుంటున్నాడు పాపం. అతని ఇబ్బందులు, అతని బాధలు అతను ఉన్నాడు. అలా ప్రమాణం చేసిన భార్య వదిలేసి వెళ్ళిపోయింది. ఏది? ఇంటికి వెళ్ళి వస్తానండి, మా పుట్టింటికి వెళ్ళి వస్తానని వెళ్ళింది. మళ్ళా వస్తే ఒట్టు నెల అయింది, 2 నెలలు అయింది, సంవత్సరం అయింది, రావట్లేదు. ఫోన్ చేశారు, ఫోన్ ఎత్తట్లా. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పెద్దలను తీసుకుని వెళ్తే, మీ కుర్రోడికి ఇలాగా 2 కిడ్నీలు పాడైపోయినాయి కాబట్టి నా కూతురు సంసారం చేయనంటుంది, డైవర్స్ తీసుకోవడానికి విడాకులు కావాలి కాబట్టి ఆ విడాకులు ఇచ్చేయండి అని కోరుకున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఇతనికి తోడెవరు? వీళ్ళ అమ్మ చూస్తే వీళ్ళ అమ్మ లేదు, వీళ్ళ నాన్న ఒక్కడే ఉన్నాడు. వాళ్ళ నాన్న ఒక్కడే వస్తున్నాడు ఇప్పటికే. వాళ్ళ నాన్న పనికి వెళ్ళకపోతే, కూలి పని చేసుకోకపోతే తినడానికి తిండి లేదు.
మరి ఎలాగా వాళ్ళ పోషణ, వాళ్ళు ఎలా జీవించాలి? నెలకొచ్చి 10,000 పెన్షన్ వస్తుంది డయాలసిస్ వాళ్ళకి. అయితే 10,000 ఒకటే బ్లడ్ ఇంజెక్షన్ చేయించుకోవాలి. 10K అనుకోండి, దగ్గర దగ్గర 6,000 12,000 ఉంటుంది. నెలకి వారానికి కొట్టి ఒకటి చేయించుకోవాలి. 4K అయితే దగ్గర దగ్గర 2,400 ఉంటది. అయితే వారానికి ఒక ఇంజెక్షన్ చేయించుకోవాలి. అది లేదా బ్లడ్ లాస్ అయిపోద్ది. బ్లడ్ అంతా, అంటే డయాలసిస్ అంటే ఏంటంటే 2 సూదులు ఇక్కడ గుచ్చుతారు, బ్లడ్ అంతా బయటకు వచ్చింది, మిషన్ లో ఫిల్టర్ అయిపోతుంది. ఆ ఫిల్టర్ అయిన బ్లడ్ అంతా మరలా లోనికి ఎక్కిస్తారు. అంటే మిషన్ మీద జరుగుతూ ఉంటది. ఆ మిషన్ మీద జరుగుతూ ఉన్నప్పుడు కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. కాంప్లికేషన్లు అంటే ఏంటి? సమస్యలు వస్తాయి. ఏంటి? కాళ్ళు లాగడం, మోకాళ్ళు లాగడం, నీరసం అయిపోవడం, బీపీ తగ్గిపోవడం, షుగర్ డౌన్ అయిపోవడం. ఒకేసారి ఆ బెడ్ మీద నేను 3 చనిపోవడం చూసా. ప్రవ్వా నన్ను కాపాడు యేసయ్యా, నాయనా నువ్వు దేవుడు కదయ్యా, నిన్ను నమ్ముకున్నానయ్యా, నన్ను కాపాడయ్యా నంది. అప్పుడే డయాలసిస్ పెట్టారు. 2 దగ్గులు తగ్గిందండి, పైకి లేచి. సడన్ గా అలా డెత్ అయిపోయింది, చచ్చిపోయింది. నాకు ఒకటే అనిపించింది, ఇదేంటి? నేను కూడా ఏం కోరుకున్నాను తెలుసా? ఈ టైప్ బెడ్ మీద నేనున్నా, ఆ టైప్ బెడ్ మీద ఆవిడ ఉంది. యేసయ్యా నువ్వు గొప్ప రక్షకుడు అయ్యా, నువ్వు కాపాడతావయ్యా నన్ను అని వేడుకుంటుందా. వేడుకుంది, అలా చనిపోయిందండి. అదేంటి దేవుడు నామాన్ని జపిస్తే చనిపోవడం ఏంటి అనే డౌట్ మీకు రావాలి. నేనదే అనుకున్నాను. నేను కూడా కోరుకున్నది ఒకటే, ఆమె అలా పరిస్థితి అలా అయిపోతుంది కదా, తండ్రి మీ చిత్తం అయితే ఆమెను కాపాడండి అన్నాను. అంతే, ఇంకేం మాట్లాడాల. నేను మీ చిత్తం అయితే కాపాడండి, లేదంటే మీ ఇష్టం తండ్రి అన్న. మనం చేసేదేం లేదు. రేపు నా పరిస్థితేనే అంతే, నేనైనా అలానే చనిపోతా. ఎందుకంటే ఇప్పటికి 5 ఏళ్ళు బతికేశా. 5 ఏళ్ళు ఎవరో బతకలా, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. 3 షిఫ్ట్లు, 9 పెడతారు పాజిటివ్ కేసులు. ఎయిడ్స్ ఉన్న వాళ్ళ కేసులు అటేపుని పెడతారు, ఎయిడ్స్ లేని వాళ్ళ కేసులు ఇటేపుని పెడతారు. 9 కేసుల్లో అందరూ కూడా 3 షిఫ్ట్లు వస్తారు, 3 షిఫ్ట్లు చనిపోయారు. నేను ఒక్కడనే బ్రతుకున్నాను. ఎందుకని బ్రతుకున్నాను? ఈ మాటలో ఈ రోజు మీకు చెప్పడానికి బ్రతుకున్నాను. అదే దేవుడి పని, అంతే. దేవుడికి పని ఉందంటే బ్రతికిస్తాడు, పని లేదనుకుంటే తీసుకెళ్ళిపోతాడు. దానికి మనం చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. నేనే పాపం చేయలేదు అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడో లేడు. నీతిమంతుడు ఒక్కడును లేడు. ఏదో ఒక మూలన పాపం చేస్తూనే ఉంటామండి, మనం చేస్తూనే ఉంటాం. కానీ నేను చిన్నప్పటి నుండి తాగను. ఒకటి డాక్టర్ నన్ను అడిగింది ఏంటో తెలుసా? బాగా ఏమైనా డ్రింకర్వా బాబు అని అడిగారు. అసలు నేను డ్రింకింగే చేయను. ఫస్ట్ నుండి చదువుకునేవాడిని. చిన్నప్పుడు 10 ఏళ్ల వయసులో షుగర్ వచ్చింది, దానివల్ల ఇది జరిగింది, ఇది సంభవించింది. ఆ తర్వాత సంగతి. అయితే తర్వాత క్షీణించిపోతూ ఒక్కొక్క రోజుకి నా మొత్తం మారిపోతూ ఉంటున్నాయి. ఇది వరకు కొద్ది కలర్గా ఉండేవాడిని, ఇప్పుడు నల్లగా మారిపోయాయి. అంటే మిషన్ మీద అలా జరుగుతూ ఉంటది, నల్లబడిపోతారు మనుషులు. ఎందుకంటే అది వేడి, ఆ వేడికి తట్టుకోలేరు. ఆ మిషన్ వేడికి తట్టుకోలేక నల్లబడిపోతారు. ఇంకా నాకన్నా నల్లగొన్న వాళ్ళు ఉన్నారు. అంటే అందం నశించిపోతుంది, ఉండదు. నాకు పెళ్ళి అవలా, పెడాకులు అవలా, ఏమీ అవలా. ఎందుకు బ్రతికించాడు అంటే మీకు ఈ రోజు వాక్యం చెప్పడానికి. నాతో అదే పని ఉన్నది, పని ఉంది కాబట్టి ఉంచాడు, లేకపోతే నిన్ను ఉంచడు. అందుకే యవ్వనం మనకేమి శాశ్వతం కాదండి. గడ్డి పువ్వు ఎలా మాడిపోతుంది సాయంత్రానికి, అలా మాడిపోతుంది మన జీవితాలు, అంతే. ఎందుకు పనికిరావు. ఏమన్నా పని ఉందా మనకి భూమి మీద బ్రతికుండడానికి అంటే అది దేవుని పని తప్ప ఏ పని లేదని మీరు రాసేసుకోండి మీ హృదయాలు, అంతే. ఇంకే పని లేదు. దేవుడు పని తప్ప మనకు పని అంటూ ఏది లేదు. దేవుడి కోసం బ్రతకటమే మనకు అప్పగింపబడిన పని. అందుకే నిన్ను ఉంచాడు భూమి మీద. నువ్వు ఇంకా మారుతావు అని నిన్ను ఈ భూమి మీద ఎందుకు ఉంచుతున్నాడు అనుకున్నావు? ఇంకా నువ్వు దేవుని కోసం బ్రతకాలని, ఆయన కోసం ఏ రోజైనా ఇసుమంతన్న పని చేస్తావేమోనని నమ్మకంతో నిన్ను ఉంచుతున్నాడు. ఇంకా
ఇంకా నువ్వు చేయకపోతే నిన్ను ఏం చేయాలి? ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తారండి పిల్లలకి ఏమని, అరే బాబు బాగా చదువుకోరా, ఉద్యోగం తెచ్చుకోరా, శుభ్రంగా ఉండదు కానరా అంటారు. ఆడు చదువుకోకుండా నేను గేదెల కాడికి వెళ్తాను, నేను మేకలనే తోలికెళ్తానంటే ఏం చేస్తాం? ఏమి చేయలేము. సర్లేరంటే 2 గేదెలను కొంటాం, ఎల్లరా దీని వెనకమాలని దాని పేడ తీసుకుని అక్కడ వేసుకోరా అని చెప్తాం. అంతేనా? దేవుడు కూడా అంతే. మన పిల్లల పట్ల మనం ఎలా ఉంటామో దేవుడు కూడా మన పట్ల అలానే వ్యవహరిస్తాడు. అందుకనే భూమి మీద పుట్టినవాడు ఎవ్వడు కూడా మొదట ఉన్నంత అందం చివరికి వచ్చేసరికి ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒకప్పుడు కలర్ కొద్ది చేంజ్ కలర్ లో ఉండేవాడిని. ఇప్పుడు రోజు రోజు కలర్ మారిపోతుంది. మీరేనంతే. ఒకప్పుడు ఏమ్మ గంగమ్మ గారు ఎంత బాగా పనిచేసేవారమ్మా అనేవారు. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చాక అరే గంగమ్మ గారు లేగలేకపోతున్నారు, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, మెడదేవుల నొప్పులు, తలకాయ నొప్పి, అన్ని నొప్పులే. ఎందుకు వచ్చేసి నొప్పులు? వయసు అయిపోవడం కాదు, మనం తెచ్చుకున్న పాపాల వల్లనే ఇది జరుగుతుంది. మన తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఏమైనా ఆశీర్వదిస్తారో తెలుసా? నాయన 100 ఏళ్ళు వర్ధిల్లరా, 100 ఏళ్ళు వర్ధిల్లు అంటారా? అలాగే దేవుడు కూడా 1000 ఏళ్ళు వర్ధిల్లు నాన్న అన్నాడు. పూర్వకాలంలో మరి మన అమ్మమ్మలు కానీ అంతకంటే పూర్వం వాళ్ళు జొన్న కూడా తినేవాళ్ళు. జొన్న అన్నం తెలుసు కదా, చోళ్ళ అన్నం, గంట్లు ఇయ్య తినేవారు. అందుకే వాళ్ళు బలంగా ఉన్నారు. వాళ్ళ పళ్ళు కూడా అవడం. అమ్మమ్మ అని ఒక పాఠం ఉండేదండి మా చిన్నప్పుడు, అమ్మమ్మ అని. ఆ పాఠంలో ఆమె పడిచిగా ఉన్నప్పుడు ఆమె దంతాలు చాలా బాగుండేయంట. ముసలిదాని అయిన తర్వాత కూడా ఆ దంతాలు ఇంకా గట్టిగానే ఉన్నాయంట. ఎందుకమ్మంటే పూర్వకాలంలో నేను తిన్న తిండి వల్ల ఇలా ఉన్నాయి అని చెప్పేదంట వాళ్ళ మనవరాలకి. వాళ్ళ మనవరాల దంతాలు ఆమె వయసులో సగం కూడా లేదు, పళ్ళు ఊడిపోయినాయి. ఇప్పుడు చూడండి, జుట్లు రాలిపోతున్నాయి, పళ్ళు ఊడిపోతున్నాయి. ఏంటి 35 ఏళ్లకే షుగర్ వచ్చేస్తుంది, 25 ఏళ్లకే జుట్టు ఊడిపోతుంది, జుట్టు మెరిసిపోతుంది. అదేంటంటే ఎక్కడికి వెళ్తాడు? అక్కడికి వెళ్ళి రంగు తెచ్చుకుంటాడు. ఏం రంగు? తలని మెరుపుల్ని నలుపు చేయడానికి రంగు తెచ్చుకుంటాడు. గోద్రేజ్ హెన్నా అది తెచ్చుకుంటాడు. అది తెచ్చుకొని కలుపుకొని వేసుకుంటాడు. ఈడేంటో కుర్రలాగా ఉన్నాడు. మా పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 65 సంవత్సరాలు వచ్చినాయి, అన్ని మెరిసిపోయినాయి. కానీ రోజు రంగేసుకుని వస్తాడు ప్రార్థన చేయడానికి. నీకు రంగు ఎందుకురా బాబు? నువ్వు ప్రార్థన చెప్తున్నావా లేకపోతే ఇంకేమైనా చెప్తున్నావా? దేవుడి మాటలు చెప్పడానికి వెళ్తున్నావా? రంగులు వేసుకుని అక్కడ ఎవరికన్నా ఈ అందాన్ని చూపించడానికి వెళ్తున్నావా? చూడండి, 65 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా రంగులు వేస్తున్నాడు. చూడండి మరి. ఆయన పాస్టర్, ఆయన ఒక పాస్టర్, చర్చి పాస్టర్. అలాంటి వాడు రంగులు వేసుకుని వెళ్తున్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? మన జుట్టుని మనము తెలుపు చేయలేము, నలుపు చేయలేము. అరే మీరు ఏమీ చేయలేరురా బాబు, నేను ఇచ్చింది అలా ఉంచండిరా, నేను చేసినట్లు అలా ఉంచండిరా అన్నాడు. అలా ఉంచకుండా మనం ప్రతిరోజు ఏదో ఒక పని ఏదో ఒకటి చేస్తూనే వాటిని వ్యర్థపరుస్తూనే వస్తున్నామండి. అందుకనే ఏమన్నాడు? మన అందం నశించిపోద్ది అన్నాడు, గడ్డి పువ్వు వంటిది అన్నాడు. అందుకనే అలాగే ఇంకొక వచనం చూడండి, మొదటి సమూయేలు 16:7. దేవుడు అసలు దేన్ని లక్ష్య పెడతాడు అని ఒక ఆయన గురించి చెప్తున్నాడు. చూడండి, దేన్ని లక్ష్య పెడతాడో ఒకసారి చూడండి. మొదటి సమూయేలు 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, నీ రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు. మహేష్ బాబు లాగా ఉన్నాడు అది కాదు, ఎవరు ఇంకో ప్రభాస్ లాగా ఉన్నాడు. ఒక ఆవిడ అంటుందిలేండి, ఏమంటుంది తెలుసా? ఆవిడకి 25 ఏళ్ళు. ఇంకా పెళ్లి చేసుకుంటామంటే మహేష్ బాబు లాంటి అన్నయ్య, మహేష్ బాబు లాంటి అందగడ కావాలి కదా అన్నయ్య, 6 అడుగులు ఉండాలిగా. ఈవిడ చూస్తేనేమో పళ్ళు ఎత్తు, బాగోదు. కానీ ఆవిడకి ఎవరు కావాలంట?
ప్రభాస్ కావాలంట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభాసు, మహేష్ బాబు ఇలాంటివి చెప్తేనే మీకు తెలుస్తుంది. ఇప్పుడు పలానా ఆయన మా ఊళ్ళో 6 అడుగులు ఆజానబాహుడు ఉన్నాడండి అంటే మీకు తెలుస్తుందా? 6 అడుగులు ఆజానబాహుడు, అందగాడు, అన్ని ఉండాలి. ఆస్తులు ఉండాలి, ఉద్యోగం ఉండాలి. ఏముండాలమ్మా పెళ్లి కూతురు నీకంటే? అన్ని కావాలి. ఉద్యోగం కావాలి, ఆస్తులు కావాలి, 3 అంతస్తుల బిల్డింగ్ కావాలి. అన్నయ్య గారు, 3 అంతస్తుల బిల్డింగ్ కావాలా? 1 అంతస్తు చాలదా? నువ్వు నీ భర్త ఉండడానికి 1 రూమ్ చాలదు? 3 అంతస్తులు కావాలి. ఏం చేస్తావు 3 అంతస్తులు? ఏం చేసుకుంటావు? తగలెట్టుకుంటావా? నువ్వు పోతే తీసుకుపోయేదేమీ లేదు. నువ్వు పోతే ఈ తీసుకుపోయేది ఏమీ లేదు. కానీ నీకు 3 అంతస్తులు కావాలి. చూడండి ఎలా. గవర్నమెంట్ జాబ్ కావాలి. ఈ అమ్మాయికి ఏం జాబ్ లేదు ఇంతకీ. ఇలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు సమాజంలో. అందుకే మనం కోరుకునేది ఏంటంటే, దేవుడు ఏం లక్ష్య పెట్టాడు? అందమును లక్ష్య పెట్టాడు, రూపమును లక్ష్య పెట్టాడు, ఎత్తుని లక్ష్య పెట్టాడు. మరి ఏమి లక్ష్య పెడతాడు? చూడండి, మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. అందుకే దేవుడు హృదయములను లక్ష్య పెట్టును. చూసారా? ఏమి లక్ష్య పెడతాడంట? హృదయాలను లక్ష్య పెడతాడు దేవుడు. హృదయాలను. నీ హృదయంలో ఏముంది అది చూస్తాడు. నువ్వు మంచివాడవా చెడ్డవాడవా ఏంటనేది ప్రతి దానిని పరిశీలిస్తాడు. నీ హృదయంలో ఏముందో, నీ అంతరంగ స్వభావం ఏంటో ఆయన ఆలోచించాలి. ఆయన ఇవ్వాలి అంటే నువ్వు ఈ భూమి మీద బ్రతికిన బ్రతుకు మీదే ఆధారపడి ఉంటది. నీకేమి ఇవ్వాలో అదే ఇస్తాడు. అంతే కదా? నువ్వు చేసిందేమి ఎంత, ఇసుమంత చేస్తావు, ఇక్కడ 10 రూపాయలు సంద చేస్తావు, అక్కడికి వెళ్ళి నాకు పరలోకం కావాలంటావు. అంటే చేసిందేమి ఇంత, అడిగేదేమి ఇంత. అరే ఎలా ఇచ్చేస్తాడు? ఆయన కోసం బ్రతికిందేమో 10 దినాలు, నీకు కావాల్సిందేంటి యుగ యుగాలు. అక్కడ సంతోషంగా ఉండాలి. అబ్బబ్బబ్బా, ఏమి స్వార్థ ప్రియులండి. అందుకే ఏమన్నాడు తెలుసా దేవుడు? మనుషులు స్వార్థ ప్రియులు. అంటే స్వార్థాన్ని ప్రేమిస్తారు, ఇంకెవరిని ప్రేమించరు. స్వార్థం అంటే ఏంటి? నీ వాళ్ళు నువ్వు ప్రేమించడమే. అందుకే దేవుడు ఏమన్నాడు? నిన్ను నువ్వు ఎలాగూ ప్రేమించుకుంటావో ఇతరులను కూడా అలాగే ప్రేమించాలి. నీకు నువ్వు ఏం కావాలనుకుంటావో అవి కూడా వాళ్ళకి ఇవ్వాలి అన్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? హృదయమునే లక్ష్య పెడతాడంట. నువ్విచ్చే కానుకలు ఆయనకు అవసరం లేదు, నువ్విచ్చే ఏమి ఆయనకు అవసరం లేదు. ఒకటే, హృదయం కావాలి. హృదయం కావాలి. నీ మనసులో ఏముందో అది కావాలి ఆయనకి. అందుకే మనసులో ఉన్నది ఎవరు చెప్పలేరు. నీ మనసులో ఉన్నది నాకు తెలియదు, నా మనసులో ఉన్నది నీకు తెలియదు. అందుకే పెద్దవాళ్ళు కూడా ఒక సామెత చెప్పారు, మనిషి కడుపులో మాయ, పిట్ట కడుపులో అది. తెలియదు అంట మనకి. మనిషి కడుపులో మాయ తెలీదు, పక్కన బాగానే ఉంటాడు. అరే ఏంట్రా నన్ను పలకరించాడు, నవ్వుతూ పలకరించాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు, బాగానే ఉందిరా అనుకుంటాం. వెనకమాల ఏమంటాడు తెలుసా? గోతులు చేస్తాడు. ఈ నెల తొక్కాలి, ఎలా చేయాలి, ఎలా బ్లాక్మెయిల్ చేయాలి, అలా చేస్తాడు. ఇదా ప్రేమ అంటే? అందుకే హృదయాన్ని లక్ష్య పెడతాడు దేవుడు. ఆయనకి కావాల్సింది హృదయం. అందుకే ఇంకొక వచనం చూడండి, యెషయా 3:16. ఆయన వార్నింగ్ ఇస్తూ, అలా అందాన్ని ప్రేమించే వాళ్ళకి వార్నింగ్ ఇస్తే ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 3వ అధ్యాయం, యెషయా 3వ అధ్యాయం 16వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలారా, క్రైస్తవులారా, నేటి క్రైస్తవులారా, మీకే దేవుడు చెబుతున్నాడు ఏంటో తెలుసా? చదవమ్మా. గర్విష్ఠులాంటలైనా ఏంటమ్మా? మెడ చాచుచు నడుచుచు వారచూపులు చూస్తూ ఏంటమ్మా? కులుకుతూ నడుస్తుందంట. మామూలుగా నడవచ్చు కదండి, కులుకుతూ నడవడం ఎందుకండి? నా జడ అందరూ చూడాలి. జడ వెనకాల ఎక్కడికి ముడ్డు కాడకు వస్తుందండి, ముడ్డు దాటిపోద్ది కొంతమంది జడ. నా జడ అందరూ చూడాలని 4 సార్లు ఆ జడ నిండా పూలు పెట్టుకొని
ఊరంతా తిరుగుతుందండి. పిల్లలు చూడండి, చిన్నప్పుడు ఏం చేస్తారంటే కొత్త బట్టలు కొనిచ్చారనుకోండి తల్లిదండ్రులు, ఆ కొత్త బట్టలు ఊరందరూ చూడాలని ఏం చేస్తారు, కొత్త బట్టలు వేసుకోగానే 4 సార్లు 5 సార్లు రౌండ్లు వేస్తూ ఉంటారు. అలాగే ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు, నేను అనట్లేదండి, కులుకుతూ నడుస్తుందంట. కులకడం అంటే ఏంటి? నేను అనట్లేదండి, అక్కడ చదువుకోండి, అక్కడ ఉంది కదా. కులుకుతూ నడుచుచు వార చూపులు చూస్తుందంట. వార చూపులు ఇలాగా. ఈ మధ్యన సినిమా ఒకటి వచ్చింది, ఆ సినిమాలో అది ఒక కన్ను మూసేసి ఒక కన్నే కొడుతుంది. ఇదేంట్రా బాబు ఎలా కూడా కొడతారా అనుకునేలాగా కొడుతుంది. ఒక కన్ను మూసేసింది, ఇంకో కన్ను కొడుతుంది. ఈ కన్నుని ఆడిస్తుంది, ఈ కన్నుని సకిలిస్తుంది. అర్రే, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా సమాజంలో? కులుకుతూ నడవాలా? మామూలుగా నడిస్తే కుదరదా? మామూలుగా నడిస్తే కుదరదా? మామూలుగా నడిస్తే ఎవడ చూడడం. కులుకుతూ నడిస్తే 10 మంది చూస్తారు. 5 ఏళ్ల పాపను రేపు చేశాడు. ఎందుకు చేశాడు? ఎక్కడికెక్కడ బన్నీలు వేసి ఎక్కడికెక్కడ బొడ్డు కనబడేలాగా వేస్తే ఏం చేస్తారండి? చెప్పండి, మీరు చెప్పండి. ఏం చేస్తారండి? ఎవడన్నా ఉప్పు కారం తినేవాడు ఎవడన్నా ఊరుకుంటాడా? మన పిల్లలు రోడ్డు మీదకి వెళ్తే ఆ బట్టలు వేయించి ఊరుకోడండి. ఊరుకోడు. దేవుడు చెప్తున్న మాట అది. ఊరుకోడు. రేపు చేసి పడేస్తాడు. మళ్ళీ ఆడి మీద కేసు. మంచి బట్టలు వేసి పంపించు, తప్పేముంది? ఒళ్ళంతా ఇది వరకే ఒళ్ళు కప్పుకుంటానికి బట్టలు వేసుకునేవారు, ఇప్పుడు ఒళ్ళు కనిపించడానికి బట్టలు వేసుకుంటున్నారు. ఒళ్ళు కనిపించడానికి బట్టలు వేసుకుంటున్నారు. ఇదివరకే ఒళ్ళంతా కప్పుకున్నవారు. పరాయి పురుషుడు మొహం చూపించాలంటే ఇది వరకు ఏం చేసేవారు తెలుసా? పురుషుడు లేడండి మా ఇంట, మా సొంత పురుషుడు లేడండి, వెళ్ళి రండి అని చెప్పేవారు. ఇప్పుడు అలా కాదు. భర్త ఇక్కడే ఉంటాడు, ప్రియుడు అక్కడికి వస్తాడు. ప్రియుడు భర్త అక్కడే ఫోన్ చేస్తాడు, ఇక్కడ ప్రియుడితో ఫోన్ మాట్లాడద్ది. ఇదేంటండి? ఉన్నారా లేరా చెప్పండి, మీరు చెప్పండి. ఉన్నారా లేరా? ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే పురుషుల్లో లోపం. పురుషుల్లో లోపం ఉండడం వల్లే ఇంకొకరిని చూసుకుంటుంది భార్య. భార్యలో లోపం ఉండడం వల్లే ఆడు ఇంకొక దాన్ని చూసుకుంటున్నాడు. అందుకే మొన్న ఏం చేసింది, ముక్కలు భర్తను నరికేసి ఎక్కడేసింది, పైన డాబా మీద టబ్బలో పెట్టేసింది. ముక్కలు నరికేసింది, పైన టబ్బలో పెట్టేసింది, వెళ్ళిపోయింది ప్రియుడితో. అంతే మరి, అలాగే జరుగుతుంది. దేవుని వాక్యం లేకపోతే ఏం జరుగుతుంది? కులుకుతూ నడుస్తుందంట. ఇంకేముందమ్మా చదువు. తన కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. కాళ్ళ గజ్జెలు మోగాలంటే ఇంకో 2 మొగలు ఎక్కువ పెట్టండి చేయించుకునేటప్పుడు. ఏది 2 మొగలు ఎక్కువ పెట్టండి, ఎందుకంటే మోగట్లేదండి. ఆడెవడో సినిమాలో ఇంకా ఎల్లు అంట చూడండి, ఆ సినిమాలో నువ్వు గజ్జెలు పెట్టుకునిరా అంటా ఉంటాడు. అంటే గజ్జెలు పెట్టుకుంటేనే ఇలా జరుగుతుందా అంటే జరుగుతుందండి. సమాజంలో జరుగుతున్నవి అవే. 5 ఏళ్ల బాలికను రేపు చేశాడు. ఎవరు మొన్న ప్రియాంక అనే ఆవిడ్ని చంపేశారు. ఎందుకు చంపేశారు? మా అన్న తప్పులు కూడా ఉన్నాయండి. నలుగురిని చంపేశారు. ఏం చేశారు? ఎన్కౌంటర్. నలుగురిని ఎన్కౌంటర్ చేసేసారు అంతే, ఆమెను చంపినందుకు. అలాంటి పోరంబోకులు ఉన్నారనుకోండి, అది పక్కన పెడితే మొదట మన తప్పును మనం గ్రహించుకోవాలి అని చెప్తున్నాను. అందుకే దేవుడు అలాగూ మనం ఇష్టానుసారంగా సమాజంలో తిరగకూడదు. ఎందుకంటే క్రూర మృగాలు సమాజంలో ఉన్నాయి జాగ్రత్త, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని పెట్టుకుంటావా లేదా? కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని ఎందుకు పెడతాం? కుక్కలు లాంటి మనుషులు సమాజంలో ఉన్నారు, కరుస్తారు జాగ్రత్త. అందుకే మనం ఎలా ఉండాలి, మన పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా పెంచుకోవాలి అంటే ఎలా పెంచాలో చెబుతున్నాడు దేవుడు. చూడండి. అలాగే చదువమ్మా. సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేసేస్తాడు, గుండు చేసేస్తాను అన్నాడు, గుండి గీకేస్తాను అన్నాడు. చూడండి, జడ ఎక్కువగా పెంచమాకు, ఇకిలించకు, ఎవడ కనపడిన నవ్వబాకు, ఎవడ కనపడిన నవ్వబాకు. ఆడు నవ్వుతే ఆడేమనుకుంటాడు తెలుసా? నన్ను ప్రేమిస్తుంది అనుకుంటాడు. 2వ రోజు ఆడు ప్రపోజల్ పెడతాడు. ప్రపోజల్ పెడితే 3వ రోజు ఏం చేస్తాడో తెలుసా? తాళి కట్టమంటావా అంటాడు.
మా నాన్న ఒప్పుకోట్లా, మా అమ్మ ఒప్పుకోట్లా, సరే లేచిపోదాం అంటాడు. ఇదే జరిగేది. లేచిపోతారు, ఎవరికి చెప్పరు. ఒక 6 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వీళ్ళ తల్లిదండ్రులు లబ్బోదిబో ఏడవ. మా అమ్మ లేకపోడు, మా అమ్మ లేకపోడు, మా అమ్మ. మీ అమ్మాయి ఇచ్చింది అవకాశం వాడికి, మీ అమ్మాయి అవకాశం ఇచ్చింది ఆడికి, అందుకే లేకపోయాడు. అది ఆడింది లేకపోతాడు, అంతే కదా. అందుకే అలా చేస్తే ఏమన్నాడు తెలుసా, దేవుడు వార్నింగ్ ఇస్తూ నెత్తిని బోడి చేస్తానన్నాడు, గుండి చేస్తానన్నాడు, జాగ్రత్త అన్నాడు. తర్వాత చదువమ్మ. యెహోవా వారి వారి మానమును, అదిగో ఇప్పుడు అది చెప్పింది అదే, వారి మానమును బట్టలు ఇప్పి రోడ్లు ఎమ్మడ తిప్పుతాను అన్నాడు. అది వారి మానమును ఏం చేస్తానన్నాడమ్మా, బయలుపరుస్తాను, బయలు చేసేస్తాను, అంటే బట్టలు ఇప్పి రోడ్డు మీద తిప్పుతాను అన్నాడు. ఇంతకంటే నీచమైన మాటలు ఉంటాయా? ఎందుకు అన్నాడు, ఎందుకు అంత కఠినంగా మాట్లాడాడు తెలుసండి దేవుడు? అంత కఠినంగా ఎందుకు మాట్లాడాడంటే, సమాజంలో మార్పు కోరుకున్న దేవుడు మార్పు రావడం లేదు కాబట్టి అంత కఠినంగా మాట్లాడాడు. అంత కఠినంగా మాట్లాడాడు. మార్పు లేదు సమాజంలో, అందుకే మార్పు కోరుకుంటూ దేవుడు, నువ్వు తిన్నంగా లేకపోతే నిన్నేం చేస్తానో తెలుసా, నెత్తి బోడుగుండి చేస్తాను, నీ మానమును ప్రజలందరి ముందు తిప్పుతాను, బట్టలు ఇప్పేసి తిప్పుతాను అన్నాడు. అలా చేయకుండా ఉండాలంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఎప్పుడు దేవుణ్ణి మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఎలా భర్త యందు విధేయత కలిగి ఉండాలి, తల్లిదండ్రులు యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలి, అసలు ముఖ్యంగా దేవునికి ఎలాగ భయభక్తులు కలిగి ఉండాలి, అది తెలుసుకుంటే నువ్వు సమాజంలో ఇటువంటి లక్షణాలు కలిగి ఉండవు. అందుకనే ఇంకో మాట చూడండి, అందుకే ద్వితీయోపదేశ కాండంలో చూడండి, ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 5వ వచనం, స్త్రీ వేషం పురుషుడు గాని, పురుషుడు స్త్రీ వేషం గాని వేయకూడదు అని ఎప్పుడో చెప్పేశాడు. చూడండి, పురుష వేషం వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. చూసారా ఎంత క్లియర్ గా చెప్పాడో? అసలు మనము పురుష వేషం ధరించుకోకూడదు. స్త్రీ ప్యాంట్ వేస్తుంది, పైన ఏమేస్తుంది, బని వేస్తుంది, షర్ట్ వేస్తుంది. ఇదేంటి, జుట్టు అంతా సంగట్ చేద్ది, ఏమీ ఉండవు. స్త్రీ వేషం వేయకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ పురుషుని వేషం వేయకూడదు. పురుషులందరూ అదే పని. పురుషుల్లో బుద్ధి జ్ఞానం లేదండి. ఏంటంటే చౌకాడ కుట్టించుకోవడం ఏంటండి, ముక్కులు కుట్టించుకోవడం ఏంటండి, పచ్చబొట్లు వేసుకోవడం ఏంటండి చేతుల మీద. ఏం జబ్బు వచ్చిందండి పచ్చబొట్లు వేసుకోవడానికి? ఏంటండి ఒంటి నిండా పచ్చబొట్లే. ఇంకో ఈ మధ్యన ఎవరు పూసలు, నాలికి పూసలు పెడుతున్నారు. నాలికి పూసల, ఇది ఎక్కడ విడ్డూరం రా బాబు, మగవాళ్ళు కూడా పెడుతున్నారు. అలాగైపోయింది స్త్రీల్లోను పురుషుల్లోను. అందుకనే దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి, సామెతలు 31:30, సామెతలు 31:30 ముగిస్తానండి. సామెతలు 31:30 చూడండి, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము. చూసారా, అందం ఏంటంట మోసకరం. మోసపోకండి, అందాన్ని చూసి మోసపోకండి. 20 ఏళ్ళప్పుడు బాగానే ఉంటది, 60 ఏళ్ళు వస్తే ముసలిది అయిపోతుంది, ఎందుకు పనికిరాదు. ఎంత అందగత్తైనా, ఎంత అందగాడైనా ఎందుకు పనికిరాడు. అర్థమైందా? మోసం, మోసం అంటే ఏంటి, మోసం అంటే ఏంటి? అలాగే మనం మోసం చేస్తూ ఇంకొకడు ఉన్నాడు, ఆడెవడో చూడండి, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ పత్రిక అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. అందుకే ఆశ్చర్యపోకండి, సాతాను వెలుగుదూత వేషం వేసుకున్నాడంట. వేషం మనకు తెలుసు కదా, ఎక్కడ సంక్రాంతికి తిరుగుతూ ఉంటారు,
పైటి వేషగాళ్ళు అంట, పగటి వేషగాళ్ళు అంటారు, పైటేసిగాడు అంటాం మనం. పగటి వేషగాళ్ళు వాళ్ళు ఏంటి, రోజుకో వేషం వేసుకుని వస్తారు, రోజుకో వేషం వేసుకుని వస్తాడు. అలాగే మన మధ్య సాతాను వెలుగుదూత వేషం వేసుకుని వస్తుందంట, వెలుగుదూత వేషం వేసుకుని వస్తుందంట. మన దగ్గరికి జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలండి. వెలుగుదూత అంటే మనం అనుకుంటాము ఎక్కడన్నా వెలుగులాగా కనపడి మన ఏమన్నా చేస్తుందేమో, మనల్ని ఆవహిస్తుందేమో, మనల్ని బంధించేస్తుందేమో అనుకుంటున్నారేమో. కాదండి, కాదు కాదు. వెలుగుదూత అంటే ఎవరో తెలుసా? నీ దగ్గరికి వస్తాడు, బ్రదర్ అది తెలుసా నీకు అసలు అంటాడు. ఏంట్రది అన్నావు అనుకో, కాదు బ్రదర్ ఇది తినొచ్చు అంటాడు. ఎవరు చెప్పారా నీకు తినొచ్చు అని? మాకు చెప్పొచ్చా? తినకూడదని చెప్పారే, నీకేంటి తినొచ్చు అని చెప్పారా అంటే, ఇది నీకు తెలియదా బ్రదర్, ఇది నిజమా బ్రదర్ అంటారు. ఓరి అయితే తినొచ్చా అని మనం ఏం చేస్తాం, ఆడు తినమన్నా తింటాం, ఆడు చేయమన్న పని మనం చేస్తాం. ఆడే వెలుగుదూత వేషం వేసుకుని వచ్చేవాడు నీ పక్కనే ఉంటాడు. ఆడు ఎక్కడి నుంచో రాడు, నీ వీధిలోనే ఉంటాడు, నీ కుటుంబంలోనే ఉంటాడు, నీ సంఘంలోనే ఉంటాడు. అందుకనే వాడి వేషం గమనించి మీరు దూరంగా ఉండగలిగితే మిమ్మల్ని మీరు రక్షించుకుంటారండి. అందుకే దేవుడు కూడా ఒక మంచి మాట చెప్తూ ఏం అలంకరించుకోవాలో కూడా చెప్తున్నాడు. చూడండి, ఆ మాట కూడా చూడండి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. మొదటి పేతురు 3వ అధ్యాయం 3-4 వచనాలు. బంగారు నగలు పెట్టుకుంటేయో, వస్త్రములు ధరించుకుంటేయో, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణము అను అక్షయ అలంకారమును, నాశనం లేని అలంకారం ఏదైనా ఉందయ్యా అంటే అదేంటంట గుణం. మనిషి మంచోడేరా, గుణం ఎలాంటిదంట? అలాంటిది. అర్థమైందా మీకు? అంటే మనిషి మంచోడే కానీ గుణం ఎలాంటిదంట? అలాంటిదంట. అందుకనే గుణం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయనండి చాలా మంచోడండి, ఎవరెళ్ళినా కానీ పలకరిస్తాడండి, ఎవరెళ్ళినా కానీ వందనాలు చెప్తాడండి, ఎవరు ఏది చేసినా కానీ ఓకే అంటాడండి. అంత మంచోడండి. ఆయన గుణం చాలా మంచిదండి. అది ఆ గుణం కావాలి. అరే అందం దేవుందిరా, పెద్దలు కూడా అంటారు, అందం దేవుందిరా ఇవాళ ఉంటది రేపు పోద్దురా. అరే మరి గుణం ఉంటదేరా? అలాంటి గుణం గల ఇల్లాలని మనం తెచ్చుకోగలవారా? గుణవతి అనే భార్యను నువ్వు తెచ్చుకోగలవారా అంటారు. అంటే ఏంటి? గుణం గొప్పదా అంటే అలంకారం, వెలుపటి అలంకారం కంటే. అలాగని కొంతమంది ఈ వచనాన్ని కూడా తప్పించేవారు ఉన్నారు. అదేంటో తెలుసా? అసలు మీరు అలంకారనే చేసుకోకూడదు అని చెప్పేవాడు అన్నాడు. అంటే బట్టలు వేసుకోకూడదనా? వస్త్రాలు ధరించుకో తగు మాత్రంగా, మెడలో దండ వేసుకో, ఒకటి అయితే వేసుకో, ఒంటి నిండా దండలు వేసుకోకూడదు. బొట్టు ఎట్టుకో, కానీ అనేక బొట్లు ఎట్టకు. ఎందుకు వెటకారంగా, ఎందుకు దిష్టి బొమ్మకి ఎట్టినట్టు మనకెందుకు? అందుకనే ఏదైనా తగు మాత్రంగా వేసుకోవాలి. నగలైనా లేదు ఇంకేదైనా సరే, లేదా జాలర్లో పెట్టుకుంటారా, లేదంటే ఇంకేంటి పట్టీలో పెట్టుకుంటారా, ఏదైనా వేసుకోండి చూసి. దాని మీదే మోజు పెంచుకోకూడదు. అదే నా ప్రాణం, అది లేకపోతే నేను బ్రతకను. అలా సినిమా హీరోయిన్ లాగా నేను ఎప్పుడు ఫోకస్ గా కనపడాలండి అని చెప్పి ఎప్పుడు రెడీ అవ్వాల్సిన అవసరత లేదు. తగు మాత్రంగా వేసుకోండి. అందుకే ముఖ్యంగా ఉండాల్సింది ఏంటయ్యా అంటే అక్షయ అలంకారం, అంటే నాశనం లేని అలంకారం ఏదైనా ఉందంటే గుణం. ఆ గుణమే గొప్పది అన్నాడు. అందుకే దేవుడు ఒక్కొక్కటి జ్ఞానేంద్రియాల గురించి చెప్పుకుంటూ వెళ్తూ తలకి ఏమి ఉండాలి అనే దాని గురించి మాట్లాడుతూ సామెతలు 4వ అధ్యాయం 9వ వచనం, సామెతలు 4వ అధ్యాయం 9వ వచనం తల గురించి చెప్తున్నాడు. చూడండి అక్కడ, సామెతలు 4వ అధ్యాయం 9వ వచనం, తలకి, అది నీ తలకు ఏంటమ్మా? అందమైన, ఒకళ్ళు చదవండి అమ్మా, అందమైన మాలిక కట్టును. ఆయన మాటలు మనకి అందంగా మాలిక కట్టుని ఏర్పరుస్తాయంట. ఆయన మాటలు
ఆ మాటలే మనకు కావాలి. రెండోది కళ్ళు. సామెతలు 3:21. సామెతలు 3:21. లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము అన్నాడు. తర్వాత చెవి. సామెతలు 22:17. సామెతలు 22:17. చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశమును జాగ్రత్తగా వినరా బాబు అన్నాడు. ఎవరైనా మంచి మాటలు చెప్పారనుకో వినాలి, విడిచిపెట్టకూడదు, వాటి చొప్పున నడుచుకోవాలి. వినాలి, విడిచిపెట్టకుండా వాటి చొప్పున నడుచుకోవాలి. పెదవులు. కీర్తన గ్రంథం 119:13. 119:13 కీర్తన 119:13. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. ఆయన మాటలు నా పెదవులతో వివరించాలి, ఆయన మాటలు సమాజానికి చెప్పాలి, అదే కోరుకున్నాడు. నాలుక. కీర్తన గ్రంథం 119:172. నాలుకతో ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. కీర్తన 119:172. ఈ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గురించి నా నాలుక పాడును అన్నాడు. మన నాలుక ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని గురించి ఎప్పుడు పాడుతూ ఉండాలి. ఎప్పుడు చూసినా దేవుడు మాటలే పాడతాడు రా వాడు అనాలి, అలా ఉండాలి. నోరు గురించి చెప్తున్నాడు. సామెతలు 31:20. 31:20. సామెతలు 31:20 నోరు గురించి. దీనులకు తాను చేయి చాపును, దరిద్రులకు తాను చేతులు చాపును. అంతేనమ్మా. పాదముల గురించి. రోమపత్రిక 10:15. 10:15. 10:15 రోమ. వారి పాదములు ప్రకటించు వారి పాదములు సుందరమైనవి అన్నాడు. అంటే సువార్తను ప్రకటించే వారి పాదాలు ఎలాంటి అంట? సుందరమైనవి. అలా సుందరమైనవిగా నీ పాదాలు ఉండాలంటే దేవుని వార్తను నిరంతరం ప్రకటిస్తూనే ఉండాలి. తర్వాత వచ్చి 8వది హృదయం గురించి చూడండి. ఎఫెసీ పత్రిక 5:19. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:19. హృదయం గురించి. ఎఫెసీ 5:19. ఒకరినొకడు సంగీతములతోనూ ఆనంద సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు యేసు ప్రభు ద్వారా చెల్లించాలి. ఏది చేసుకున్నా నీ ఇంట్లో వందనాలు తండ్రి నువ్వు చేసినందుకు వందనాలు తండ్రి, మాకు ఆహారం ఇస్తున్నందుకు వందనాలు తండ్రి, మమ్మల్ని బాగా చూస్తున్నందుకు వందనాలు తండ్రి, మమ్మల్ని దీవిస్తున్నందుకు వందనాలు తండ్రి, మా ప్రాణం నిలిపినందుకు నీకు వందనాలు తండ్రి అని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లాస్ట్గా సామెతలు 11:22. అందుకేమన్నాడంటే దేవుడు చివరిగా, వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అన్నాడు. అందుకే అందం ఉంటే సరిపోదు, ఏముండాలి? వివేకం ఉండాలి, జ్ఞానం ఉండాలి. వివేకం, జ్ఞానం ఈ రెండు ఉండి ఆ రెండు లేకుండా ఎన్నున్నా వేస్టే. అన్ని ఉన్నా వేస్టే యేసు లేకుండా. నీ జీవితంలో యేసు లేడు, అన్ని ఉన్నాయి, నీకు సమస్తం ఉన్నాయి, యేసు లేడు నీ జీవితంలో, అనవసరం, వేస్ట్. అందుకని వివేకం లేని సుందర స్త్రీ కంటే పంది ముక్కునున్న బంగారు కమ్మి మంచిది. అర్థమైందా? అది అందుకనే బంగారు కమ్మితో పోల్చాడు వివేకం లేని స్త్రీని. అందుకని వివేకం లేని స్త్రీల వలె మనం ఉండక నిరంతరం దేవుని చేత కొనియాడబడే గుణవతి అయిన భార్యలుగా, గుణవతులుగా ప్రతి ఒక్కరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మరి ముగించుకుందామండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ మాటలు ఇప్పటి వరకు చెప్పి ఉన్నాను, అది కేవలం మీరు నాకు ఇచ్చినటువంటి
ఆరోగ్యం తండ్రి, లేకపోతే నేను మాట్లాడలేను తండ్రి, మీరు నా నోట మాట్లాడిచ్చారు. గంట సేపు నిలబడలేని నా ఆరోగ్య పరిస్థితి, మరి నిలబడేటువంటి అవకాశాన్ని నాకు దయచేశారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక్కడున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించండి. ప్రతి ఒక్కరికి పరలోక సంబంధమైన ఈవులను దయచేస్తూ నిరంతరం మీకోసం బ్రతికే పిల్లలకు ప్రతి ఒక్కరిని దీవించండి. ఎట్టి అవసరంతో ఎవరు బాధపడుచున్నారో మాకైతే తెలియదు కానీ తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాలను ఎరిగి ఉన్న మహానుభావుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తర్వాత తండ్రి, మరి జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ తోడు నీడగా ఉండి నడిపించమని కోరుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.